హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వంకాయ బజ్జీ ఎలా చేయాలో చూపెడదామని అనుకుంటున్నాను. ఇది మన ఎల్లో స్టైల్ వంకాయ బజ్జీ అంటారు. ఫస్ట్ వంకాయ ముక్కలను కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకోవాల్సి ఉంటుంది. సాల్ట్ వాటర్లో వేసుకోకపోతే అవి చేదు పడతాయని అంటారు. ఇందులోకి మనం ఒక 10 పచ్చిమిర్చి, ఒక 2 టమోటాలు, ఒక ఆనియన్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం చింతపండు, చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. కట్ చేసుకున్న వంకాయ ముక్కలను తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలని, ఆనియన్స్ని అండ్ పచ్చిమిర్చిని కూడా వేసుకోవాల్సి ఉంటుంది. పచ్చిమిర్చి 2గా వించి వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి, కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం తగినన్ని వాటర్ పోసుకొని ఒక పావు గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాల్సి ఉంటుంది. సిమ్లో పెట్టేస్తే అదే మొత్తం ఉడికిపోతుంది సాఫ్ట్గా. చూసారుగా ఎలా ఉడికిపోయిందో. దీనిని ముద్దకం లేదా నేను ముద్దకంతో మెదపలేదు, నా దగ్గర స్పూన్తోనే మెదిపేశాను. ముద్దకం అందుబాటులో లేదని స్పూన్తోనే మెదిపేశాను. మెత్తగా స్మాష్ అయిపోయింది. ఇలా మెదుపుకున్నాక కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మెదుపుకోవాల్సి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇక లాస్ట్ ప్రాసెస్ తాలింపు పెట్టుకోవాల్సి ఉంటుంది. తాలింపుకి ఒక ఆనియన్ తీసుకోవాలి, 2-3 ఎండుమిర్చి తీసుకోవాల్సి ఉంటుంది, కరివేపాకు తీసుకోవాల్సి ఉంటుంది, పోపు దినుసులు తీసుకోవాల్సి ఉంటుంది. కడాయి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని ఈ ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ని వేయించుకోవాల్సి ఉంటుంది. పోపు దినుసులు వేసుకొని ఇవి వేగాక మనం ఇందాక పక్కన పెట్టుకున్న వంకాయ బజ్జీని ఇందులో వేసుకోవాల్సి ఉంటుంది. అంతే, వేసుకొని బాగా కలుపుకుని దించేసుకుంటే అయిపోతుంది. సూపర్ ఉంటుంది, ట్రై చేయండి. ఇదే మెథడ్లో సొరకాయ బజ్జీ కూడా చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో చూపెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.